ఇందాక నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పినా కదండి, అసలు డిగ్రీ పరీక్షలు జరుగుతలేవు తెలంగాణ రాష్ట్రంలో. మీకు శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఈ 5 యూనివర్సిటీలు కూడా డిగ్రీ పిల్లలకు పరీక్షలు పెట్టట్లేవు. ఎందుకు పెట్టట్లేవు అని అంటే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలకు చెల్లించకపోవడం వల్ల కాలేజీ యాజమాన్యాలు పిల్లల తరపున వాళ్ళకి సంబంధించినటువంటి పరీక్ష ఫీజులను యూనివర్సిటీలకు వాళ్ళు అకౌంట్ లో డిపాజిట్ చేయలేదు. కాబట్టి వాళ్ళ యూనివర్సిటీలు పరీక్షలు పెట్టేటటువంటి పరిస్థితులు లేవు. అంటే ఇంత పెద్ద విషయం పట్ల కనీసము అసలు ఏం జరుగుతోంది అని పర్యవేక్షించేటటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు లేరు అంటే ఇవాళ అసలు ఈ రాష్ట్రము ఎక్కడ ఉన్నది, మనం సిగ్గుపడాలా. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడము, విద్యాశాఖ కూడా తన దగ్గరే ఉంచుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా ఈ పరీక్షలు ఇమ్మీడియట్ గా నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు కూడా సేమ్ ఇట్లాంటి సమస్యలు ఎదురైనాయి మేడం. ఇప్పుడు మరి వాళ్ళు అప్పుడు ఎట్లా జరిగింది? వాళ్ళు 4 ఆకులు చదివితే వీళ్ళు 5 ఆకులు చదివినారు. వాళ్ళు 3 ఏళ్ళు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వీళ్ళు 5 ఏళ్ళు, ఇప్పుడు ఇంకొక 2 సంవత్సరాలు విద్యా సంవత్సరాలు వచ్చినాయి, వీళ్ళు అసలే ఇస్తలేరు. మొత్తం మీద కాలేజీ యాజమాన్యాలు మొత్తం కాలేజీలు మూసుకునేటువంటి పరిస్థితి, విద్యార్థులకు విద్యా సంవత్సరం లాస్ అయ్యేటటువంటి పరిస్థితి, మళ్ళీ కొత్త అడ్మిషన్లు లేనటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో. విద్యా వ్యవస్థను కంప్లీట్ గా నిర్వీర్యం చేసినాయి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఇప్పుడు అదే విధంగా చూసుకున్నట్లయితే మేడం, కార్పొరేట్ విద్యా సంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం కానీ, పేరెంట్స్ ని అట్లా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉంది. అంటే విద్యార్థుల విషయంలో కానీ చాలా మంది సూసైడ్ చేసుకోవడం, ఇట్లా విద్యార్థులు కూడా మనోభావాన్ని చెంది వీటన్నిటికీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో వాళ్ళు మొత్తం ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసినారు, ప్రైవేట్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి కేవలం కార్పొరేట్ విద్యా వ్యవస్థను పెంచి పోషించి దాంట్లో పర్సంటేజీలు తీసుకోవడం కోసము మొత్తం అందరినీ కూడా సర్వనాశనం చేసి పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు నాణ్యమైనటువంటి విద్యను దూరం చేసినారు. వాళ్ళకంటే మేమేం తక్కువ కాదు అని చెప్పి అసలు పరీక్షలే నిర్వహించలేని పరిస్థితిలోకి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ విద్యార్థుల ఆత్మహత్యలు ఇంకా మరింత పెరిగినాయి మేడం. దాని గురించి మీరు ఏం చెప్తాల్సి? ఇవి నేనేం చెప్పినా, ఇప్పుడు వాళ్ళు 3 ఆకులు చదివితే వీళ్ళు 4 ఆకులు చదివినారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టేటటువంటి పరిస్థితి లేదు. యూనివర్సిటీలల్లా, కాలేజీలల్లా, హాస్టల్స్లల్లా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకునేటువంటి దిక్కు లేదు. ఇవాళ పాఠ్య పుస్తకాలల్లో ముఖ్యమంత్రి పేరు తప్పొస్తే కూడా పట్టించుకునేటటువంటి దిక్కు లేదు. ఇవాళ ఇంతమంది 1,00,000 మంది విద్యార్థులు పరీక్ష రాస్తలేకపోతే విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా దాన్ని పట్టించుకునేటువంటి దిక్కు లేదు. ఓకే, సర్క్యులర్ జారీ చేశారు కదా మేడం, సర్క్యులర్ గురించి మీరేం మాట్లాడారు? ఏ సర్క్యులర్? అంటే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఇక్కడ ధర్నాలు చేయొద్దు, ఇదంతా కూడా రిస్ట్రిక్షన్స్ అదే పెట్టడం జరిగింది. దాని గురించి అంటే వీళ్ళ బాధ్యత నిర్వహించే చేత కాదు కానీ విద్యార్థులు మాత్రం ధర్నాలు చేయొద్దు, విద్యార్థులు ఆందోళనలు చేయొద్దు, విద్యార్థులు ఏం అడగద్దు, విద్యార్థుల తరపున ప్రతిపక్షాలు కూడా అడగద్దు అంటే అది నిరంకుశమైనటువంటి పరిపాలన. ఏం అడగకపోతే రేపు పొద్దున ఎవరు ఓటు కూడా వేయరు మరి మీకు, అప్పుడు కూడా మీరు పోయి ఓటు అడగద్దు ఎవరిని. ఇప్పుడు గ్రూప్ 1 పరీక్షలు మొత్తం కూడా ఇప్పుడు ఎంతకాలం ఎదురు చూసినప్పటికీ వచ్చినప్పటికీ మళ్ళీ పెండింగ్ హైకోర్టులో కూడా నడుస్తూ ఉంది. మరి గ్రూప్ 1 గురించి ఏం చెప్పాలి? ఇప్పుడు వాళ్ళకి గ్రూప్ 1 కి గండం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఆ బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలము విద్యార్థులను 10 ఏళ్ల పాటు కనీసం నోటిఫికేషన్ ఇవ్వకుండా, పరీక్షలు పెట్టకుండా వాళ్ళు అట్లా పిల్లలందరినీ కూడా బాధకు గురి చేసినారు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళకు పెట్టేటటువంటి చేతగాక వీళ్ళు బాధకు గురి చేస్తున్నారు. ఇప్పుడు దేశంలో ప్రధానంగా ఉన్న సమస్య గురించి చూసుకుంటే మేడం, పాకిస్తాన్ ఇండియా యుద్ధం నరేంద్ర మోడీ గారు ఇట్లా ప్లానింగ్ చేసినా గానీ ఇంతవరకు కూడా ఎప్పుడో ఎదురు చూస్తున్నా అంటే యావత్ భారతదేశ ప్రజల యొక్క కోరిక అనమాట పాకిస్తాన్ పతనం చేయాలని. దాని గురించి మరి ఇంకేం స్టెప్ లేదు. అంటే భారతదేశ ప్రజలు ఇంకో దేశాన్ని పతనం చేయాలని ఎప్పుడు కోరుకోరు, కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో మన కాశ్మీర్ మన స్వాధీనం చేసుకోవాలి, తీవ్రవాదులను తరిమి కొట్టాలి అనేటువంటిది భారతీయుల కళ. ఆ కళను నరేంద్ర మోడీ గారు నెరవేరుస్తారు. ఇప్పుడు ప్రణాళిక ఉన్నా గానీ ఇంకా అసలు ఏం లేదు కాబట్టి అంటే చెప్తారు, వెయిట్ చేయాలా. మనము ఆవేశపడ్డట్టు దేశ ప్రధాని, దేశ హోంమంత్రి ఆవేశపడరు కదా. డెఫినెట్ గా ఒక కన్స్ట్రక్టివ్ డెసిషన్ తీసుకొని డెఫినెట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అదే విధంగా హైదరాబాద్ ని 2వ పాకిస్తాన్ గా తయారు చేస్తారు అన్నట్లు కూడా వస్తా ఉంది. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బీజేపీ కనీసం ఎంఐఎం ఉన్న స్థానాల్లో కనీసం ఒక సీటు కూడా సాధించలేకపోయింది. అంటే దీన్ని ఏమనుకోవచ్చు? బీజేపీకి ఏం తక్కువైందండి? మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎవరు ఊహించినట్టుగా 48 స్థానాలు మాకు వచ్చినాయి. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా ఎంఐఎం కు పోటీగా బీజేపీ మాత్రమే పోటీగా నిలబడ్డది. ఎంఐఎం కు బదులుగా పోటీ చేసేటటువంటి ధైర్యం కూడా కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఇవాళ వాళ్ళు బీజేపీ గురించి మాట్లాడితే ఎట్లా?
ఇప్పుడు పాకిస్తాన్ పౌరులు ఇక్కడ మన హైదరాబాద్ సంబంధించినటువంటి ముస్లిం అమ్మాయిల్ని చేసుకోవడం కానీ ఇట్లా వాళ్ళు పాకిస్తాన్ సంబంధించి వాళ్ళు ఇంకా వెళ్ళకపోవడం ఎట్లా చేసుకో అంటే 208 మంది దాకా అయితే కౌంట్ అయితే అంటే పెళ్లి చేసుకోవడం అనేటువంటిది ఎవరి సొంత విషయం వారిది, దానికి మనమేమన్నా. కానీ అక్రమంగా చొరబాటుదారులుగా ఉన్నటువంటి వాళ్ళని కానీ తీవ్రవాదులుగా ఉన్నటువంటి వాళ్ళని కానీ వాళ్ళ ఐడెంటిటీ పైన ఏదైనా అనుమానం ఉంటే కానీ డెఫినెట్ గా దాన్ని కన్సిడర్ చేయాల్సిందే రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా కేంద్ర హోంశాఖకు సహకరించి ఇక్కడ ఉన్నటువంటి అక్రమ చొరబాటుదారులను పంపించేయాల్సింది.